వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని, అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరుగుతుందనే భయంతోనే జగన్ ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీ అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారని, జెన్జీ ఉద్యమాల పేరుతో 50-60 ఏళ్ల వయసున్న వారితో ర్యాలీలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. స్కూల్లో క్లాసులకు కూడా వెళ్ళని జగన్ అసెంబ్లీకి వస్తాడని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి తప్పిన విద్యార్థి అసెంబ్లీలో కూడా తప్పుతాడు. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అసెంబ్లీలో వస్తే ఇవాళ ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాటికి భయపడి వీళ్ళు రావట్లేదు. అంతకుముందు కూడా అక్రమాలకి భయపడి రాలేదు. జగన్ ఎప్పుడైనా కూడా అసెంబ్లీకి వస్తే చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి కాబట్టి అతను ఇప్పుడు అసెంబ్లీకి రాడు. ఇవాళ డిఎస్సి గురించి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ భారీ ర్యాలీలు చేస్తున్నారు. జంజీ ఉద్యమాలని చెప్పి 50-60 ఏళ్లతో మేము ఉద్యమాలు చేయట్లేదు, కానీ స్వచ్ఛందంగా కర్నూలులో చూసాం. రేపు విజయవాడలో కూడా ఆదివారం ఇవాళ ఉపాధ్యాయులు బెంచ్ సర్కిల్లో భారీ ర్యాలీ చేయబోతున్నారు. వాళ్ళని చూసైనా నీ బుద్ధి మార్చుకో జగన్. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఏపీపీ ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన అందరూ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయిపోయి రేపు ఏపీపీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. అక్రమాలు జరిగినాయి కాబట్టి దీన్ని చర్చిస్తారు, దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి 1 నెల క్రితం డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ తేలిపోయింది. ఇవాళ జంజీ అంటే నారా లోకేష్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. తప్పకుండా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలని నిగ్గు తేలుస్తాం. వీటిని ఎంత డైవర్ట్ చేసినా కూడా తప్పదు. ఇవాళ కమిషన్ రిపోర్ట్ కూడా అందజేసింది. అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు దాన్ని చర్చిస్తారని అందరూ అనుకుంటున్నాం. తప్పకుండా ఏపీపీఎస్సీని డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేసి డిఎస్సీ అని చెప్తే ఇవాళ నవ్వుల పాలవుతుంది రాష్ట్రం. ఇవాళ దేశంలో కూడా చూస్తే మేము ఫోటోలు పార్లమెంట్ సభ్యులకు చూపిస్తే వీళ్ళు జంజీలు అంటా అని చూపిస్తే వాళ్ళు అందరూ కూడా అసహ్యంగా చూస్తున్నారు. ఈ అసహ్యం అతనికి అలవాటే కాబట్టి ఇటువంటి అసహ్య కార్యక్రమాలు చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భూమి పూజ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ్ తో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో 7-8 నెలల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆఫీసు అందుబాటులోకి వస్తుందని నేతలు చెప్పారు. ప్రతి జిల్లాలో టీడీపీ కార్యాలయం ఉండాలని అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నిర్ణయించారని, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు. ఆ మహానుభావుడి పేరుతో ఏర్పడిన ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమానికి శంకుస్థాపన జరుపుకుంటాం. తప్పకుండా 7-8 నెలల్లో ఈ కార్యాలయం అందుబాటులోకి రాబోతుంది. ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండాలని గౌరవ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆశయం. కార్యకర్తలని జిల్లా నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ కార్యాలయంలో ప్రతినిత్యం ప్రతిరోజు కనపడి కార్యకర్తలతో మమేకమవుతా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనే వారి కోరిక ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా శంకుస్థాపన 25-26 జిల్లాల్లో కూడా ఇవాళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆ మహానుభావుని పేరు మీద ఇక్కడ పార్టీ కార్యాలయం రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్ని ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి మనందరం కూడా చూసాం గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రోడ్డుని ఓపెన్ చేయటం, మరి మనకి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అమరావతి రాజధానికి మనకు ఒక గుర్తింపు, విభజన ఆంధ్రప్రదేశ్కి దానికి ఒక ముఖద్వారంగా ఈ రోజున విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉండబోతా ఉంది. మరి జిల్లా పార్టీ ఆఫీస్ని బ్రహ్మాండంగా ఆనందంగా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారి సారథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభంగా అవటం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి చేరుకున్న ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా
అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఇది నిలవబోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చూస్తున్నాం. ఈ రోజున వేల మంది అనేక సమస్యలతో అక్కడికి రావటం, ప్రతిరోజు ఓపికగా మంత్రులు, చైర్మన్లు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తుంటారు. అదే పందాలో జిల్లాలో కూడా అనురాధ గారి సారథ్యంలో ఈ కార్యాలయం ఏర్పడి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం పనిచేసేటటువంటి ఒక చిరునామాగా ఇది నిలుస్తుందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా